రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తీర్పు వెలువరించనుంది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకి కీలక తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్లోని 2వ నెంబర్ జైలులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను ఈడీ అరెస్టు చేసిన సమయాన్ని కోర్టులో కేజ్రీవాల్ ప్రధానంగా లేవనెత్తారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ పార్టీని నీరుగార్చే ఉద్దేశంతోనే ఈ విధంగా అరెస్టు చేయించారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరోవైపు సీఎం పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సందీప్ కుమార్ కి వార్నింగ్ ఇచ్చింది. ఈ పిటిషన్ ను కూడా ఇవాళ విచారించేందుకు ఢిల్లీ హైకోర్టులో లిస్ట్ అయింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తీర్పు వెలువరించనుంది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. అయితే ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకి కీలక తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ఇక ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్లోని 2వ నెంబర్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను ఈడీ అరెస్టు చేసిన సమయాన్ని కోర్టులో కేజ్రీవాల్ ప్రధానంగా లేవనెత్తారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ పార్టీని నీరుగార్చే ఉద్దేశంతోనే ఈ విధంగా అరెస్టు చేయించారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరోవైపు సీఎం పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సందీప్ కుమార్ కి వార్నింగ్ ఇచ్చింది. ఈ పిటిషన్ ను కూడా నేడు విచారించేందుకు ఢిల్లీ హైకోర్టులో లిస్ట్ అయింది. సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సో శివప్రసాద్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. సో కేజ్రీవాల్ పిటిషన్ పై నేడు మధ్యాహ్నం 2 గంటలకు అయితే తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి అంటే కస్టడీకి ఇచ్చి ఒక వారం రోజుల పాటు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి ఆయన రిమాండ్ లో ఎక్కడైతే ఉంచారో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారో దానికి సంబంధించి ఆ రిమాండ్ ఒకటి నెంబర్ కేసుకు సంబంధించి చాలా అక్రమం ఇది, కేవలం అక్రమంగానే నన్ను అరెస్ట్ చేశారు, నాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేను అసలు నాకు ఎటువంటి ప్రమేయం కానీ లేకపోతే ఏమీ లేవు, ఎటువంటి ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే నన్ను ఈడీ అరెస్ట్ చేసింది అని కేజ్రీవాల్ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి బిల్లు వేశారు. దానికి సంబంధించి ఇవాళ విచారణ జరగనుంది. విచారణ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఈ తీర్పు వెలువడుతుంది అని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ రుజువులు కానీ ఇవన్నీ కూడా మా వద్ద ఉన్నాయి. అన్నింటినీ కూడా చూపిన తర్వాతే మేము అరెస్ట్ చేశామనేటటువంటి అంశాన్ని ఇది ప్రధానంగా తీసుకొస్తోంది. కవితతో కలిసి కేజ్రీవాల్ ఈ రకమైనటువంటి 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అనేది దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించినటువంటి రుజువులన్నీ ఉన్నాయి. కొంతమంది ఎవరైతే అప్రూవర్స్ గా మారారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా ఎప్పటికే కోర్టుకు ప్రజెంట్ చేశాం. కాబట్టి కేజ్రీవాల్ రిమాండ్ ఖచ్చితంగా మళ్ళీ కొనసాగించాల్సిందే. బయటికి వెళ్తే ఆయన సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందులో ముఖ్యమంత్రి హోదాలో అలా చేయగలరు.
ఇది ప్రధానంగా చేస్తూ వచ్చింది. ఇవాళ కూడా అదే రకమైనటువంటి అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకువచ్చి చాలా గట్టిగా ఇది కూడా తన యొక్క వాదనని సపోర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగడానికి వీల్లేదు అనేటటువంటి పిటిషన్లు కూడా ఇప్పటికీ 2 పిటిషన్లు వచ్చాయి, కోర్టు ముందుకు వచ్చాయి. ఆ 2 పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది. కారణం ఏంటంటే బేసికల్లీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది లెఫ్టినెంట్ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నిర్ణయం తీసుకోవాలి, కానీ మేము అటువంటి నిర్ణయం తీసుకోలేము. అట్లాగే మేము రాష్ట్రపతిని కానీ గవర్నర్ని కానీ అడ్వైజ్ చేయలేము. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏదైనా ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతికి సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, కాబట్టి వాళ్ళే దీని మీద ఫైనల్ అథారిటీ అని చెప్పి కోర్టు చాలా స్పష్టం చేసింది. అందువల్ల ఒకవేళ అటువంటి పిటిషన్ ఏదైనా వచ్చినా కూడా మళ్ళీ అటువంటి సమాధానం చెప్పేటటువంటి అవకాశం ప్రస్తుతానికి కల్పిస్తోంది. అయితే మరోవైపు దీన్ని తప్పించుకోవడానికి, అంటే జైలు నుంచి తాను మళ్ళీ రిమాండ్ కనుక ముగించేటట్టయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలన సరిగ్గా జరగాలి. కాబట్టి కేవలం జైలు నుంచే పరిపాలన చేయడం అనేది సాధ్యం పడదు. కాబట్టి కేజ్రీవాల్ తన భార్య అయినటువంటి సునీతని ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఇవాళ ఈ కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి తుది నిర్ణయం చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి కవిత యొక్క రిమాండ్ కూడా ఇవాళ పూర్తి అవుతోంది. ఆమెని కూడా కోర్టుకి ఇవాళ హాజరుపరుస్తారు. లోక్సభ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ జడ్జి మరోసారి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే సిబిఐ విచారణకి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి దానికి అనుమతి ఇచ్చినటువంటి లోక్సభ కోర్టు కవితకి బెయిల్ ఇస్తుంది అని భావించడానికి వీలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ కవితకి బెయిల్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్టయితే అప్పుడున్నటువంటి వాదనలు పరిస్థితులను బట్టి సిబిఐ విచారణకి కోర్టు అంగీకరించేది కాదు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ పూర్తయ్యే వరకు కవితకి బెయిల్ లభించదు అనేటటువంటి వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఇవాళ ఈ 2 కీలకమైనటువంటి అంశాలు కూడా తేలబోతున్నాయి. అవి 2 తేలిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు తర్వాత ఏమవుతుంది, కేజ్రీవాల్ ఏం చేస్తారు, రాజీనామా చేస్తారా, భార్యని ముఖ్యమంత్రి చేస్తారా, తదితర అంశాలన్నింటి మీదుగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. శివప్రసాద్ గారు, అయితే అంటే ఈ తరుణంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కావాలని ఇలా చేస్తున్నారంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అయితే వినిపించారు కోర్టుకి. అండ్ అలాగే సీఎం పదవి దానికి సంబంధించిన విచారణ కూడా ఇవాళ జరుగుతుంది అంటున్నారు. సో దీనికి సంబంధించి అసలు సీఎం పదవి ఉంటుందా, లేదంటే ఊడిపోతుందా, లేదంటే తను రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుందా, అండ్ ఇవాళ ఫైనల్ గా తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే రిమాండ్ పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? రిమాండ్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాదనల ప్రకారం అయితే, ఈడీ చేస్తున్నటువంటి బలమైన వాదన ప్రకారం అయితే ఖచ్చితంగా రిమాండ్ పొడిగించే అవకాశమే కనిపిస్తూ ఉంది. లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించి దిక్కుతాన్ని చెప్పినట్టుగా ఒకవేళ ఆయన జైలు నుంచి ఆయన పాలన చేయడం సాధ్యపడదు, ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఆయన భార్యని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ కోర్టు డెసిషన్ వెళ్ళలేని తర్వాత మాత్రమే దానికి సంబంధించిన నిర్ణయం బయటకు వెలువడే అవకాశం కానీ తెలిసే అవకాశం కానీ కనిపిస్తోంది. రాజకీయ చేశారు అనేటువంటి వాదన ఎప్పుడు నేచురల్ గా సహజంగానే అట్లాంటి వాదన తెర మీదకి వస్తుంది. అయితే నేరానికి సంబంధించినటువంటి రుజువు తమ దగ్గర ఉన్నాయని ఇది స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో బహుశా దాని కోర్టు అంత పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. గిరిజ, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.